ఇప్పటికైనా భవిష్యత్తుకైనా సరే, ఈ తరం కాకపోయినా వచ్చే తరానికైనా సరే ప్రపంచంలో ఒక అగ్ర రాజ్యాలకు, ఎందుకంటే బాగా పనిచేసే వాళ్ళం ఉన్నాం, ఆలోచించే శక్తి ఉంది, కానీ సరైన అవకాశాలు సరైన విధంగా అందరికీ రావటం లేదనేది అభిప్రాయం, నాకున్న అభిప్రాయం అన్నమాట. వన్ థింగ్. అండ్ అదేవిధంగా నిన్న 75 సంవత్సరాల ఓటర్ ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన దానికి కూడా నిన్న ఓటర్ డే జరగదు. సో నేను ఇంతకుముందు చెప్పిన విధంగానే వ్యవస్థ నాకే ఒక బూత్గా తయారవుతున్న దాంట్లో ఎలక్షన్ కమిషన్ అనేది కూడా అంతే బూత్గా తయారైంది. ఎప్పుడో టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు చూసినట్టున్నాం. ఒక ఎలక్షన్ కమిషన్కి ఒక పేరు తెచ్చినది, ఒక అరే ఎలక్షన్ కమిషన్కి ఇన్ని పవర్స్ ఉంటాయా అని చెప్పేసి అని. లేకుంటే అంతకుముందు వరకు రిగ్గింగ్లు ఆ ఊర్లో అవి చేసుకుంటూనే కాలం గడుపుతున్న సమయం తర్వాతనే కదా ఒక ప్రాపర్గా వచ్చినది. కానీ ఆ రోజు రిగ్గింగ్ అనేది పేపర్ బ్యాలెట్ల మీద చేస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఆ రిగ్గింగ్ అనేది ఈవీఎంస్ మీద ఎవరికి ఎట్లా కావాలో అలా జరుగుతుందనేది ఐ స్టిల్ బిలీవ్ ఇన్ దట్. నేను పూర్తిగా దాని మీద విశ్వసిస్తాను, ఈవీఎంస్ మీద. ఎందుకంటే పెద్ద పెద్ద టెక్నికల్గా సౌండ్ ఉన్న కంట్రీస్లలో లేనిది మన దేశంలో. అండ్ అలాంటి వాళ్ళు కూడా చెప్తున్నది, ఇలాన్ మస్క్ కావచ్చు, మిగతా వాళ్ళు కానీ చెప్తున్నది, ఈవీఎం కెన్ బి ట్యాంపర్డ్, ఏది ఎనీథింగ్ కెన్ బి కాంప్రమైజ్డ్. నీ ఫోన్ అవుతోంది, అన్నీ కూడా కాంప్రమైజ్ అయ్యే సందర్భంలో మనం ఉన్నామన్నమాట. సో ఎలక్షనే నేను అనుకున్న ఈ భారతదేశంలో ఇప్పుడున్న దాంట్లో నేను గెలిచినా ఓడినా ఇంకోటైనా కానీ ఈవీఎంల మీద జరిగేంత వరకు అది ఒక బూత్గానే నేను అనుకోవాలా. అండ్ ఒకవేళ అది లేకపోయినా కానీ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని, ప్రజల యొక్క అవసరాలను మనం ఏదో ఒక హామీలు ఇస్తూ తర్వాత మనల్ని అడిగేవాడు ఉండలే అని చెప్పేసి దాన్ని విస్మరిస్తూ ప్రజలు మోసపోయేంత కాలం కూడా పార్టీల మనుగడ ఉంటుంది. పేదవాడులాగా ఉంటాడు, డబ్బున్నోడు డబ్బుగా ఎదిగిపోతాడు. ఇప్పుడు చూడండి, మనకు ఒక రైతుకు గిట్టుబాటు ధర లేకుంటే ఎంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు. అదే సినిమా టికెట్లు ఆ ప్రొడ్యూసర్కు, ఆ హీరోకు నష్టం వస్తూ ఉంటే మొత్తం ఫ్యాన్స్ అంతా గగ్గిలో కొట్టుకుంటా ఉంటాం. అదే ఫ్యాను వాళ్ళ ఇంట్లో పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుంటే అది లేదనమాట. దీని మీదే మనం పడుతూ ఉంటాం అనమాట. సో దిస్ ఈస్ హౌ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. సో ఆ విధంగా ఉంది, మనం ఆ విధంగానే భరిస్తున్నాం, బతుకుతున్నాం. అదే నా విషయంలో కాదు, నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా చెప్పిన వాడిని. సో ఈరోజు అండ్ అదేవిధంగా నిన్న పద్మశ్రీ, పద్మవిభూషణ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. దీంట్లో నాకు అన్నిటికంటే ఏంటంటే మందకృష్ణ మాదిగకు వచ్చిందానికి, బికాజ్ ఆ అసమానతలు ఉన్న రోజులలో, ఆ విధంగా ఉన్న కాలంలో కూడా ఏ రోజైతే దూరంగా పెడుతున్న ఆ సందర్భాల్లో తన ఇంటి పేరుగా మార్చుకొని, మందకృష్ణ మాదిగా అని మార్చుకొని దాన్ని క్యారీ చేస్తూ వచ్చినాడు. 30 years క్యారీ చేస్తున్నాడు. ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఎందుకంటే ఆ రోజున్న సందర్భం అలాంటిది. ఐ రియల్లీ అప్రిషియేట్. నాకు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ కూడా నేను అనుకునేవాడిని. సో హీ క్యారీడ్, ఆ విధంగా క్యారీ చేసుకుని వచ్చినాడు. ఇప్పుడు సరే, సుప్రీంకోర్టు డెసిషన్ అది పొలిటికల్గా ఏ విధంగా ఉంది ఏంది అనేది తర్వాత విషయం, కానీ స్టిల్ ఐ బిలీవ్ దట్ అనమాట. అండ్ రెండోది, అండ్ ఎలక్ట్రోల్స్ గురించి చెప్పాను. రిగ్గింగ్ ఆ రోజు పేపర్ బ్యాలెట్ల మీద జరుగుతుంటే ఇప్పుడు ఇవి. సో నేనేం జరగలేదని కదా, నేను కూడా ఎప్పుడు చెప్పేవాడిని. మా నాన్న వాళ్ళు కూడా 94లో రిగ్గింగ్ చేసినారు, అప్పుడు ఓడిపోయినారు. తర్వాత 99లో కూడా చేశారు, గెలిచారని కూడా నేను చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో దాంట్లో మనం దాచిపెట్టుకునేది ఏంది లేదు. సో చాలామంది కూడా అదే విధంగా చేసి గెలిచిన వాళ్ళే అనమాట. అదేవిధంగా ఇంతకుముందు కూడా చెప్తుంటే దేశంలో జిఎస్టీ రూపంలో వసూలు అవుతున్న డబ్బులలో చాలా మటుకు కూడా ఏదో ఒక 100 కంపెనీలకు డబ్బులన్నీ పోతున్న సందర్భమే చూసామే తప్ప ఎక్కడే కానీ ఇది చేసిన సందర్భం చూడలేదు. పేదవాళ్లకు కానీ రైతులకు కానీ మంచి జరుగుతున్న సందర్భం కానీ చూడలేదు. అండ్ కమింగ్ టు ద విజయసాయి రెడ్డి గారి అంశానికి వస్తే, డెఫినెట్గా ఆయన జగన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా
ఉన్నప్పుడు ఇదే. కానీ మాకు తెలిసినది ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ఆయన జైల్లో పెట్టిన తర్వాత, జగన్మోహన్ రెడ్డితో ఉన్న తర్వాత ఒక నమ్మకమైన వ్యక్తిగానే అతన్ని సేల్ కావడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభ ఇవ్వడము, ఢిల్లీలో కూడా ఆయన ఉండడము, ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారి అఫైర్స్ చూడడం జరిగింది. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైజాగ్, ఉత్తరాంధ్రకు ఆయన ఇన్ఛార్జ్గా ఉండడం, సమ్ నెగిటివ్ పార్ట్స్ కూడా ఉన్నాయి. సో వాట్ ఎవర్ మేబీ, ఆయన ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు దాని గురించి. కానీ డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. మన వాళ్ళ అల్లుడు దాని మీద కాకినాడ సెజ్కి సంబంధించినది ఉన్నాయని, ఇంకా కొన్ని ఉన్నాయని. డెఫినెట్గా ఇప్పుడు ఉండేదన్నీ కూడా ఇవే కదా. ఒక ఈడీతోనే సిబిఐ, ఈడీ ఈ వ్యవస్థలే కదా ఎవరినైనా కానీ ఎనీ గవర్నమెంట్ని కూడా బెండ్ చేస్తున్నాయి ముఖ్యమంత్రులు. దాంట్లో విజయసాయి రెడ్డి పెద్ద అతీతుడు కాదని నేను అనుకుంటున్నాను. సో ఆయన లేదు అనుకున్నా కానీ దీనికోసమే ఉన్నాడనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. లేకుంటే దెర్ ఇస్ నో ఇష్యూ. ఏం రాజకీయం చేయలేని పరిస్థితి, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి అంటే ఆయనకేముంది. సో ఈజ్ వెరీ మచ్ కంఫర్టబుల్. చాలా చెప్తున్నారు కానీ మనకు తెలియక, సరే వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తున్న అతని వ్యక్తికి మనం ఎందుకు మళ్ళీ మాట్లాడాలి. సో చూద్దాం, మళ్ళీ ఆయన మాట్లాడితే ఆయన గురించి మాట్లాడను. అండ్ కమింగ్ టు నేను యాక్చువల్గా ఈ వీడియో పెట్టడానికి 3 రోజులు 4 రోజుల ముందే మా బత్తలపల్లిలో నియోజకవర్గంలో ఉన్న ఒక వ్యక్తి పిల్లోడు మన నారాయణ కాలేజీలో సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం జరిగింది. ఒక రైతు కుటుంబం సంబంధించి 3,40,000 ఫీజు ఆ పిల్లోడు 1,50,000 దాకా కట్టడం జరిగింది. ఇంకా కొద్దిగా కట్టవలసిన ఉన్న పరిస్థితి. కానీ కట్టలేని పరిస్థితులలో ఆయన మీద బలవంతమని. సో ఈ కార్పొరేట్ స్కూల్స్ మీద నేను మొదటి నుంచి వ్యతిరేకమే. ఈ కార్పొరేట్ స్కూల్ పనిచేస్తున్న పద్ధతి కానీ, అది ఏ విధంగా టార్చర్ పెడుతున్నాయి, ఏ విధంగా చేస్తున్నాయి అని చెప్పేసి, ముఖ్యంగా ఈ చైనా కాలేజీలు అంటే చైతన్య నారాయణ, భాష్యం, రవీంద్ర భారతి, నేను ధర్మవరంలో అవి క్లోజ్ చేయించడం జరిగింది. సో దాని మీద కూడా నాకు నిష్ఠూరాలే. బికాస్ మంచి ఫెసిలిటీస్ ఉండాలి. ఇప్పుడు ఆడుకోకుండా ఇప్పటికైనా భవిష్యత్తుకైనా సరే, ఈ తరం కాకపోయినా వచ్చే తరానికైనా సరే ప్రపంచంలో ఒక అగ్ర రాజ్యాలకు, ఎందుకంటే బాగా పనిచేసే వాళ్ళం ఉన్నాం, ఆలోచించే శక్తి ఉంది. కానీ సరైన అవకాశాలు సరైన విధంగా అందరికీ రావటం లేదనేది అభిప్రాయం, నాకున్న అభిప్రాయం అన్నమాట. సో అంతే. అండ్ అదేవిధంగా నిన్న 75 సంవత్సరాల ఓటర్ ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన దానికి కూడా నిన్న ఓటర్ డే జరిగింది కదా. సో నేను ఇంతకుముందు చెప్పిన విధంగానే వ్యవస్థ నాకే ఒక బూత్గా తయారవుతున్న దాంట్లో ఎలక్షన్ కమిషన్ అనేది కూడా అంతే బూత్గా తయారైంది. ఎప్పుడో టీఎన్